చంద్రబాబు బీజేపీతో పొత్తుకు ఎందుకు వెంపర్లాడుతున్నారు? ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న కారణంతో ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు ఏ కారణంతో పొత్తుకు సిద్ధమయ్యారు? బీజేపీతో కలిస్తే అధికారంలోకి రావచ్చని భావిస్తున్నారా? రాష్ట్రంలో 1% మించి ఓటు షేరు లేని బీజేపీతో కలిస్తే అధికారం దక్కుతుందా? ఇతర కారణాలేవైనా ఉన్నాయా? వాచ్ ది స్టోరీ. జీవితంలో బీజేపీతో కలిసేది లేదని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు అదే బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతున్నారు. తన దత్తపుత్రుడు పవన్ను వెంట పెట్టుకుని పరుగున ఢిల్లీకి వెళ్లారు. ఒక పక్క ఏపీలో అధికారంలోకి వచ్చేది తామే అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న చంద్రబాబు అంత బలమే టీడీపీకి ఉంటే బీజేపీతో పొత్తు కోసం ఎందుకు అరులు చాస్తున్నారు? అవసరం ఉంటే ఒకలా, లేకుంటే మరోలా, అందితే జుట్టు, అందకుంటే కాళ్ళు. ఇదే చంద్రబాబు నైజం. 2019 ఎన్నికలకు ఇంచుమించు ఒక ఏడాది ముందు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకొచ్చిన చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీని టార్గెట్ చేసుకుని తీవ్ర ఆరోపణలు చేశారు. మోదీ దుర్మార్గ విధానాల వల్లనే దేశం నాశనమైందన్నారు. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ తీసుకున్నారు చంద్రబాబు. హోదా కన్నా ప్యాకేజీతోనే ఎక్కువ లాభమని విచిత్ర వాదన చేశారు. ఎన్డీఏ నుంచి బయటకు రాగానే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ చేస్తున్న హోదా ఉద్యమానికి జంకి తాను కూడా హోదా గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే మోదీని విమర్శించారు చంద్రబాబు ఢిల్లీ టూర్పై ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. నాడు చంద్రబాబు ఎన్డీఏ కూటమి నుంచి ఎందుకు బయటికి వచ్చారో, నేడు మళ్లీ ఎందుకు వెళుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు కేశినేని నాని. నీ పర్సనల్ ఎజెండాతో నీ కొడుకు ఇక్కడ ముఖ్యమంత్రి అవ్వాలి, నువ్వు నీ కొడుకు దోశ తినాలి అని చెప్పి ఒక ఎజెండాతో నువ్వు పనిచేసావు. ఆ రోజు మోడీ గారు కూడా ప్రచారానికి వచ్చి 2019లో పోలవరం అనేది ఒక ఏటీఎం కార్డులో కొంత చంద్రబాబు నాయుడు అన్నారు. మరి మోడీ గారు మరి వాళ్ళ ఏటీఎం కార్డు మరి ఈయనేమయ్యాడు? వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి. అధికారం దింపడం కోసం నువ్వు రకరకాల యూటర్న్లు తీసుకుంటే ప్రజలేం పిచ్చోళ్ళు కాదు కదా, ప్రజలు వాళ్ళ విచక్షణ వాళ్ళకు ఉంది. అసలు ఇంతకీ చంద్రబాబు మోదీని మంచి చేసుకోవడానికి ఎందుకు ఇంతలా ప్రాకులాడుతున్నారు? కొందరేమో పొత్తుల కోసమే కావచ్చు అంటున్నారు. అయితే అందులో నిజం ఉందని అనిపించదు. ఎందుకంటే ఏపీలో బీజేపీకి ఉన్నది 1% ఓట్లు మాత్రమే. ఆ ఓట్లతో టీడీపీ గెలిచే పరిస్థితి ఉండదు. అయినా బీజేపీతో పొత్తు కోసం ఆయన ప్రయత్నిస్తున్నారంటే చంద్రబాబుపై వచ్చిన అవినీతి కేసుల దర్యాప్తు ఊపందుకోవడమే అంటున్నారు కొందరు విశ్లేషకులు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్తో పాటు చంద్రబాబు పిఏ ఇంట్లో జరిగిన సోదాల్లో 2,000 కోట్ల రూపాయల మేర అక్రమాలను కనుగొన్నామని గతంలోని ఐటీ అధికారులు ప్రకటించారు. ఈ 2 కేసులతో పాటు ఫైబర్ నెట్ కుంభకోణంలో ఈడీ దర్యాప్తు వేగం అందుకుంటోంది. ఈ కేసుల్లో ఖచ్చితంగా చంద్రబాబు జైలుకు వెళ్లే పరిస్థితి ఉందని న్యాయరంగ నిపుణులు అంటున్నారు. ఈ భయానికే చంద్రబాబు కేంద్రంలోని బీజేపీతో స్నేహంగా ఉండాలని తాపత్రయపడుతున్నారని రాజకీయ పండితులు భావిస్తున్నారు. బీజేపీతో పొత్తు ఉన్నా లేకపోయినా ఎన్నికల్లో కూడా టీడీపీకి ఘోర పరాజయం తప్పదని, వైఎస్ఆర్సీపీ విజయఢంకా మోగించడం ఖాయమని ఇప్పటికే సర్వేలు తేల్చి చెప్పేశాయి.